ఈ రోజు ఉదయాన్నే అమెజాన్ వాడు కాల్ చేసి నువ్వు బుక్ చేసిన గోప్రో వచ్చింది వచ్చి తీసుకోపోరా అన్నాడు. దీని అన్బాక్సింగ్ వీడియో కోసం ఎవరైనా ఉంటారేమో అనుకున్నా వీడియో రికార్డ్ చేయడానికి. ఎవరు లేరు ఇంట్లో. సింగిల్ గా ఓపెన్ చేద్దామని తెగ ట్రై చేసే గానీ అసలు రావట్లేదు. అది చాలా గట్టిగా ఉంది పార్సల్. ఇదంతా అయ్యే పనిలే కనిపించలేదు అని చెప్పి మా ఇంటి పక్కన ఒక పిల్లోడు ఉంటాడు, వాడు తీసుకొచ్చా. ఇప్పుడు ఆ పిల్లోడు ఆ వీడియో రికార్డ్ చేస్తున్నాడు. ఇప్పుడు వాడే నా కెమెరామ్యాన్. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నా చూడండి. ఆ కవర్ చాలా గట్టిగా ఉంది. గట్టిగా పెరికి లాగితే అప్పుడు వచ్చింది. తీయంగానే ఏదో పెద్దగా ర్యాప్ చేసింది ఏదో ఉన్నట్టుంది లోపల. ఇప్పుడు చూద్దాం లోపల ఏముందో. మనం కొత్తవి ఓపెన్ చేయాలంటే మనకి భలే సరదా కదా. చూడండి ఎంత స్పీడ్ గా ఓపెన్ చేస్తున్నా దాన్ని. నార్మల్ గా ఓపెన్ చేయమని డెలివరీ అని అడిగితే అన్న మేము ఓపెన్ చేయకూడదు బ్రో, మీరే ఓపెన్ చేయాలని చెప్పాడు. బాక్స్ ఓపెన్ చేయగానే డీజే యాక్షన్ కెమెరా ఉంది. సాయిరామ్ అనుకున్నా, ఎందుకంటే మామూలుగా ఈ మధ్య స్కామ్స్ జరుగుతున్నాయి కదా, అదే నాకు పెద్ద భయం. ప్యాకింగ్ అయితే చాలా స్ట్రాంగ్ గా వచ్చింది. ఇప్పుడు దాన్ని ఎలా ఓపెన్ చేద్దామని కవర్ ఉంది దాంట్లో. మళ్ళీ ఇప్పుడు వెళ్ళి కత్తి తీసుకొని వస్తాం. కత్తి తీసుకొచ్చి ఎటు నుంచి ఓపెన్ చేయాలో తెలియక ఎక్కడో దగ్గర పొక్క పెట్టేద్దాం అనుకున్నా. దాని మీద పెద్ద ఏం కవర్ ఏం కాదు, అది జస్ట్ తీసేయచ్చు. కానీ కొత్త కదా, మనం ఏం చేయాలో తెలియక ఏవో ఆత్రం ఏదో ఒకటి లాగేద్దామని సింపుల్ గా దాన్ని కవర్ తీసేసి ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. టెన్షన్ కి డబ్బా ఎలా ఓపెన్ చేయాలో కూడా అర్థం కావట్లేదు నాకు. ఆ బాక్స్ కొన్ని స్టిక్కర్ తీసి ఆ డబ్బాకి అంటించేసా. తర్వాత లోపల ఇప్పుడు చూద్దాం ఏముంటాయో. 2 డబ్బాలు ఉన్నాయి. ఫస్ట్ ఒక డబ్బా బయటికి తీద్దాం, తీసి చూద్దాం. తర్వాత 2 డబ్బాలు బయటికి తీద్దాం. ఫస్ట్ తీసిన డబ్బా కెమెరా అనుకుంటా. సెకండ్ తీసిన డబ్బా కేసు ఏదో ఉన్నట్టుంది. మనకి ఏదో ఇంకా ఏదో ఇచ్చినట్టు. ఓ ఇది కూడా ఇచ్చాడా, ఓకే. సరే ఫస్ట్ ఇది ఏదో చూద్దాం. దీంట్లో ఏమున్నాయో చూద్దాం ఫస్ట్. తీయంగానే నాకు తెలిసి కెమెరా కేసు ఉన్నట్టుంది. కెమెరా కేసే. తర్వాత దీంట్లో నాకు తెలిసి బ్యాటరీ చార్జర్ అనుకుంటా. అదే ఉంది ఇక్కడ. బ్యాటరీతో పాటు డీజే స్టిక్కర్స్ కూడా ఉన్నట్టున్నాయి. చూద్దాం ఏమేమి వచ్చాయి దీంతో. ఫస్ట్ కెమెరా ఓపెన్ చేద్దాం. కవర్లో బాగానే ఉంది కవర్ కూడా. ర్యాపింగ్ మాత్రం చాలా గట్టిగా ఇచ్చాడు అసలు. కెమెరా కూడా చాలా స్మూత్ గా ఉంది. ఇప్పుడు తీసే కెమెరా పక్కన పెట్టి బ్యాటరీ చూద్దాం. బ్యాటరీ కవర్ కూడా స్ట్రాంగ్ గానే ఉంది అసలు. వీడి కెమెరా పట్టుకోమంటే బాగానే పట్టుకోనట్టున్నాడు. వీడియో చూస్తే నాకు అర్థమైపోద్ది. బ్యాటరీలు కూడా 3 ఇచ్చినట్టున్నాడు. ఛార్జింగ్ కూడా లేనట్టుంది. ఫస్ట్ ఒక బ్యాటరీ తీసి చూద్దాం. బ్యాటరీ పవర్ కూడా 50 ఎంహెచ్ బ్యాటరీ ఉన్నట్టుంది. మధ్యలో బ్యాటరీ కాకుండా ఫస్ట్ బ్యాటరీ తీద్దాం. బ్యాటరీకి వచ్చిన కేసు మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు కెమెరాకి బ్యాటరీ వేద్దాం. కెమెరా కేసు బ్యాటరీ ప్లేస్ చాలా గట్టిగా ఉంది. చూడు ఎంత లాగినా రావట్లేదు అసలు. ఇప్పుడు ఆ కెమెరాకి ఆ బ్యాటరీ వేద్దాం. ఆన్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. బ్యాటరీస్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే లోపల నీడిల్స్ లాంటివి ఉంటాయి, చూసేయాలి. నాకున్న ఆత్రానికి ఆ కెమెరాకున్న ర్యాప్ కూడా తీయకుండా ఆన్ చేసేసాను చూడండి. ఆన్ చేయగానే లాంగ్వేజ్ వచ్చింది. లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని తర్వాత క్యూఆర్ కోడ్ ఏదో వచ్చింది, దాన్ని స్వైప్ చేసి. నాకు తెలిసి కెమెరా యాంగిల్ వల్ల నాకు తెలిసి మీకు ఏం అర్థం కాదు. నెక్స్ట్ వీడియో బాగా చేస్తా. ఇది మొత్తం సెట్టింగ్ వీడియోస్ మొత్తం నీకు నీట్గా చేసి మళ్ళీ పెడతాను.